వామనావతారం అసలు రహస్యం ఏమిటి? వామనావతారమంటే కేవలం ఒక చిన్న బాలుడు 3 అడుగుల నేల అడగడం మాత్రమే కాదు. దీని వెనుక అత్యంత లోతైన రాజనీతి, ఆధ్యాత్మిక రహస్యాలు మరియు ఒక గొప్ప అహంకారాన్ని అణచివేసే కథ ఉంది. చాలామంది బలిచక్రవర్తిని ఒక రాక్షసుడిగా, విలన్గా చూస్తారు. కాని నిజానికి బలిచక్రవర్తి అత్యంత ధర్మపరుడు. మరి అటువంటి వాడిని విష్ణుమూర్తి ఎందుకు తొక్కేయాల్సి వచ్చింది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 1. అహంకారాన్ని జయించడం. బలిచక్రవర్తికి ఒక నమ్మకం ఉండేది. నేను ఎంతటి దానవుడినైనా, దేవుడైనా నా దగ్గరికి వస్తే నేను ఇవ్వగలను అని. ఈ నేను ఇస్తున్నాను అనే అహంకారాన్ని తొలగించడమే వామనావతారం ముఖ్య ఉద్దేశ్యం. భగవంతుడు అడిగింది 3 అడుగుల నేల కాదు, బలిలోని త్రిగుణాలను, అంటే సత్వ, రజ, తమోగుణాలను. వామనుడు ఎందుకు చిన్నపిల్లాడిలా వచ్చాడు? విష్ణువు ఒక యోధుడిలా రావచ్చు, కాని బ్రాహ్మణ వటువుగా, అంటే చిన్న బాలుడిగా వచ్చాడు. దీని వెనుకున్న రహస్యం, జ్ఞానం ముందు అధికారం ఎప్పుడూ తలవంచాలి. బలి దగ్గర అధికారముంది, వామనుడి దగ్గర జ్ఞానముంది. 3 అడుగుల వెనుక ఉన్న విశ్వరహస్యం. వామనుడు త్రివిక్రముడిగా మారి కొలిచిన 3 అడుగులు దేనికి సంకేతం? మొదటి అడుగు భూమి, అంటే భౌతిక ప్రపంచం. మనం చూసే ఈ ఆస్తులు, అంతస్తులు అన్నీ ఆయనవే అని అర్థం. 2 అడుగు ఆకాశం, అంటే ఆధ్యాత్మిక ప్రపంచం. మన ఆలోచనలు, ఆత్మ కూడా ఆయనవే. 3వ అడుగు బలి శిరస్సు. ఇది అత్యంత కీలకం. మనిషి తన సర్వస్వాన్ని దేవుడికి సమర్పించినప్పుడు శరణాగతి, దేవుడా మనిషిని తన పాదాల కింద ఉంచుకొని రక్షిస్తాడు. ఎవరికీ తెలియని అగోచర విషయాలు. శుక్రాచార్యుడి కన్ను. బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు వచ్చినవాడు విష్ణువని గ్రహించి దానం వద్దని చెప్తాడు. కాని మాట తప్పనని బలి అంటాడు. ధారపోసేటప్పుడు శుక్రాచార్యుడు ఈగ రూపంలో వెళ్లి పాత్ర చివర అడ్డుపడతాడు. అప్పుడు వామనుడు ఒక దర్భతో పొడవగా శుక్రాచార్యుడికి ఒక కన్ను పోతుంది. అంటే మంచి పని చేసేటప్పుడు అడ్డుపడితే గురువైనా సరే దండన తప్పదు. పాతాళానికి ఎందుకు పంపారు? పాతాళమంటే నరకం కాదు. బలిచక్రవర్తిని పాతాళానికి రాజుగా చేసి అక్కడ అతనికి కావలసిన భోగాలన్నీ ఇచ్చి స్వయంగా విష్ణుమూర్తి అక్కడ ద్వారపాలకుడిగా నిలబడ్డాడు. అంటే భక్తుడు తనని తాను సమర్పించుకుంటే భగవంతుడు ఆ భక్తుడికి కాపలాగా ఉంటాడు. వామనావతారం మనకిచ్చే సందేశం ఒక్కటే, మన దగ్గర ఉన్నది ఏదీ శాశ్వతం కాదు, అన్నీ ఆయనే ఇచ్చినవే. మనం కేవలం నిమిత్తమాత్రులం అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అద్భుతమైన పురాణ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.